భారత ప్రభుత్వంచే ఐసీఏఆర్ చేత ఉత్తమ రైతుగా గుర్తించబడిన రాధాకృష్ణరెడ్డి అన్ని రకాల ఆయుర్వేద ఉత్పత్తులు, షుగర్ వ్యాధిగ్రస్తులకు కీడో మ్యాంగో, అత్యంత విలువైన నూర్జహాన్ మ్యాంగో, వరిలో అత్యధిక జింక్ కలిగిన వరి, లకడాన్ పసుపు, బ్యాడిగే మిరప, అఖండ వెల్లుల్లి, అత్యధిక హాలిక్ యాసిడ్ కలిగిన వేరుశెనగ నూనె, గానుగలో ఆడించినవి అందుబాటులో ఉంటాయి. ఈ నెల 29వ తేదీ నుండి పిచ్చిరెడ్డి కళ్యాణ మండపం ఎదురు గ్రౌండ్లో ఆయుర్వేద ఉత్పత్తుల ప్రదర్శన ప్రారంభిస్తున్నామని స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాధాకృష్ణరెడ్డి తెలిపారు. పై కార్యక్రమంలో ప్రజలు విరివిగా పాల్గొని ఆయుర్వేద ఉత్పత్తులను వాడి ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పోలిరెడ్డి రామ్మోహన్ రెడ్డి, సేంద్రియ ప్రముఖ ఆంధ్రప్రదేశ్ మరియు పామంజి విజయకుమార్ రెడ్డి, ఔతు వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. నా పేరు రాధాకృష్ణారెడ్డి, వృక్ష ఆయుర్వేద రైతుని. మా క్షేత్రంలో ఉన్నటువంటి అన్ని రకాల పంటలు వృక్షాయుర్వేద పద్ధతిలో పండించడం జరుగుతుంది. ఈ ఉత్పత్తులన్నీ నెల్లూరులో ఎగ్జిబిషన్ సేల్గా పెట్టడం జరుగుతుంది. మాగుంట లేవట్టు పిచ్చిరెడ్డి కళ్యాణ మండపంకి ఎదురుగుండా పెడుతున్నాం. కార్డియాలజిస్టు శ్రీనివాసరాజు గారు కిమ్స్ హాస్పిటల్లో ఉన్న ఆయన ప్రారంభోత్సవాలుగా ఉన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఈ పండ్లు ఏంటంటే ఆయుర్వేదిక్ పద్ధతిలో పండించడం వల్ల ఎన్నో న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయి. దీంట్లో వచ్చి డయాబెటిక్ పేషెంట్ కోసం కీటో మ్యాంగో అనేది అతి ప్రసిద్ధమైంది. అదేవిధంగా నూర్జహాన్ అనే మామిడి ఉంటుంది. మీకు రకరకాల మామిడి అక్కడ దొరుకుతాయి. ఈ మామిడి పండ్లతో పాటు అతి విలువైనటువంటి అత్యధిక జింక్ ఉండేటువంటి, ఐరన్ ఉండేటువంటి శ్వేత సంజీవన్ అనే బియ్యం, అత్యధిక కుర్కుమిన్ ఉండేటువంటి లకడాన్ టర్మరీ, ఒక పాయి ఉండేటువంటి అఖండ వెల్లుల్లి, అదేవిధంగా అన్ని రకాల పప్పు దినుసులు, హైలీ ఓలిక్ యాసిడ్ ఉండే వేరుశెనగ, హైలీ సెలియం నువ్వుల నూనె, వెద్దుగానుగలు, ఇవన్నీ ఏంటంటే ఒక కుటుంబానికి సరిపడే అన్ని రకాల పంటలను మేము మా క్షేత్రంలో పండించడం జరిగింది. ఇది మన నెల్లూరు ప్రజలకి ఏంటంటే సహజంగా మేము ఈ పండ్లన్నీ అన్ని దేశాలకు ఎగుమతి చేసేవాళ్ళం. ఈ సంవత్సరం నెల్లూరు ప్రజల కోసంగా ఎగ్జిబిషన్ సేల్లో పెట్టి భారతదేశం మొత్తం టీటీడీసీ కొరియర్లో మీ బంధువులు ఎవరున్నా కానీ హోమ్ డెలివరీ మేము ఫ్రీగా చేయాలని అనుకుంటున్నాం. ఆ కాస్ట్కి భరిస్తే కార్గో ఛార్జెస్ మేము భరించాలనుకున్నాం. ఇది నెల్లూరు ప్రజలందరూ వచ్చి మీరు సద్వినియోగం చేసుకొని మీ బంధువులకు మంచి ఫుడ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. నమస్కారం అండి. రెడీ అయినప్పుడు సురేంద్ర గారు ఓకే క్యారీ. ఈ ఎగ్జిబిషన్ మాగుంట లేఅవుట్లోని పిచ్చిరెడ్డి కళ్యాణ మండపం అన్నమయ్య సర్కిల్ ఎదురుగుండా, పిచ్చిరెడ్డి కళ్యాణ్ ఎదురుగుండా ఉన్నట్టు ఓపెన్ గ్రౌండ్లో ఉంటుంది. దీనికి వచ్చి కిమ్స్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ శ్రీనివాసరాజు గారు వస్తున్నారు. 29 బుధవారం రోజు ఉదయం 9 గంటలకి ప్రారంభం జరుగుతుంది. దీనికి నెల్లూరు పౌర ప్రజలు, బయట ఉన్న బంధువులు, మిత్రులకు అందరూ తెలియజేసి అక్కడ హాజరు కావాలని కోరుకుంటూ ఈ ఎగ్జిబిషను 20 రోజుల దాకా ఉంటుందని ఆశిస్తున్నాము. ఇవన్నీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. చేస్తాం కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్కి వీళ్ళకి కూడా ఉపయోగపడే విధంగా అత్యున్నత ప్రమాణాలతో ఒట్లు నల్లగా ఉంటాయి, లోపల వచ్చి తెల్లగా ఉంటాయి. దాని పేరు శ్వేత సంజీవని అనే నామకరణం చేయడం జరిగింది గురువు గారు. దీంట్లో అత్యధిక జింక్ ఉన్న లాభం ఏంటంటే మనకి ఎంతోమంది న్యూరో సమస్యలతో చూస్తుంటారు. రొమటైడ్ ఆర్థరైటిస్ అని, తర్వాత వచ్చి అల్జీమర్స్ అని, పెరాలసిస్ అని, అల్జీమర్స్ అని, ఇవన్నీ ఏంటంటే మీరు రోజు వినేటివి. మనకి ఎవరో ఒకరు మన బంధువులు పేషెంట్స్కి ఇబ్బంది పడుతూ ఉంటారు న్యూరో సమస్యలతో. ఈ రైస్ తీసుకున్నందువల్ల, ఆ జింకు ఉన్నందువల్ల బ్లడ్ ఫ్లో బాగా జరిగి ఇటువంటి సమస్యలకు దూరంగా ఉంటారు. ఫస్ట్ పాయింట్. రెండోది
భారతదేశం అన్ని దేశాల్లో లాగా రక్తహీనత ఎనీమియా ప్రాబ్లం ఉన్న దాంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. లేడీస్కి సాధారణంగా వాళ్ళకి రక్తహీనత ఎక్కువ పర్సెంట్ మనం చూడవచ్చు చిన్నపిల్లల్లో. దాని సప్లిమెంటరీగా ఈ రైస్ శ్వేత సంజీవిని ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒడ్లు నల్లగా ఉండి లోపల తెల్లగా ఉన్న క్యాన్సర్ ఆంథ్రోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉన్నందువల్ల ఇది యాంటీ క్యాన్సర్ ఎలిమెంట్గా కూడా రైస్ తీసుకున్న వాళ్ళకి ఉపయోగపడడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో గ్లైసిమిక్స్ ఇండెక్స్ షుగర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మా సేంద్రియ వ్యవసాయంలో కానీ వేరే వ్యవసాయంలో నవారా అని, కులాకార అని, రక్తశాల అని, నలుపు బియ్యం, తర్వాత బర్మా బ్లాక్, నలుపు, ఎరుపు బియ్యం ఉంటాయి. అవి వాటితో ఈక్వల్గా అవి మనం వండి తినేటప్పుడు దాంట్లో ఎంత న్యూట్రియంట్ ఫుడ్ ఉంటుంది, కాకపోతే అవి రెడ్గా, ఎరుపుగా, నల్లగా ఉంటాయి. దానికి ఈక్వల్గా మనం ఏంటంటే తెల్లుగా ఉండేదానికి తెలుపు రంగుగా ఉండే అన్నానికి అలవాటు పడ్డాం. కాబట్టి ఈ బియ్యాన్ని మేము ఎన్నో సంవత్సరాలుగా దీన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి వాతావరణాన్ని డెవలప్ చేసి అదే ప్రమాణాలు అక్కడికి తీసుకొచ్చి ఎంతోమందికి తీసుకున్నందువల్ల నయం జరగడం జరిగేది. మేము దీన్ని ప్రయోగాత్మకంగా కూడా ప్రతి ఒక్కటి రుజువు చేసాం. అదేవిధంగా మేఘాలయలో అతి అరుదైనటువంటి లకడాంగ్ అనే టర్మరిక్ ఉంటుంది. అది జియో ట్యాగ్ ఉండే టర్మరిక్. అది మనం ఏంటంటే మంచి కాన్సెప్ట్లో ప్రతి ఒక్కటి మంచి ఇవ్వాలనే కాన్సెప్ట్లో లకడాంగ్ అనే టర్మరిక్ని అంచెలంచెలుగా 8 ఏళ్ళుగా ఫస్ట్ దాంట్లో ఉండే పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ని కుర్కుమిన్ అంటారు. ఆ కుర్కుమిన్ను అక్కడ 12 to 15% ఉంది. ఏంటంటే మనం చేసే ఈ వ్యవసాయ వృక్షాయుర్వేద పద్ధతుల వల్ల మనం లాస్ట్కి 12.03% రీచ్ అయ్యాం. దీనివల్ల ఉపయోగం ఏంటంటే అత్యధికమైనటువంటి వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. ఇంత కుర్కుమిన్ ఉన్నది. దీన్ని ఉదయాన్నే పరగడపన్నే గోరువెచ్చని నీళ్ళు తీసుకున్న తర్వాత ఈ పసుపుని మిరియాల పొడి, అంటే అది ఉత్ప్రేరకంగా అంత కుర్కుమిన్ ఉన్నదాన్ని యాక్టివేట్ చేయాలంటే బాడీకి ఆ కుర్కుమిన్ దాంట్లో మిరియాల పొడి కొంచెం తీసుకుంటే క్యాటలిస్ట్ ఉత్ప్రేరకం అన్నమాట. సో దాంట్లో తీసుకొని మీరు ఉదయాన్నే పరగడుపున టర్మరిక్ వాటర్. అన్ని పాశ్చాత్య దేశాలు మన నాగరికతను అలవాటు చేసుకుంటున్నాయి. మనం వాళ్ళ అలవాటుని బ్రెడ్ కాఫీ, బెడ్ టీ అని చెప్పి మనం అయితే వచ్చాం. సో ఈ టర్మరిక్ వాటర్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ ఈ కుర్కుమిన్ మీద ఎంతో వర్క్ చేస్తూ సైంటిస్టులకి వాళ్ళకి వచ్చిన ఆదాయంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు అందరూ చదువుకున్న జ్ఞానులు, మీకు అంతా దీని మీద అవగాహన ఉంటుందని నేను 100% నమ్ముతున్నాను. అదేవిధంగా రాత్రి కూడా గోల్డెన్ మిల్క్గా దీన్ని ఈ టర్మరిక్ని అదేవిధంగా క్యాటలిస్ట్ అయినటువంటి మిరియాల పొడితో మీకు మనకేంటంటే మనం తాటి బెల్లాన్ని కూడా మన క్షేత్రంలో తాటి బెల్లాన్ని కూడా తయారు చేసి కొంతమంది వేరే రైతులు కూడా ఉన్నారు. ఈ తాటి బెల్లాన్ని కూడా తయారు చేసి తాటి బెల్లంతో పాటు మీరు తీసుకుంటే ఎన్నో ఉపయోగకరాలు. చిన్న జలుబు నుంచి క్యాన్సర్ దాకా వాడేటువంటి అతి విలువైనటువంటి అతి మంగళకరమైనది పసుపును మనం ఈ క్షేత్రంలో పండించడం జరుగుతుంది. అదేవిధంగా మిరపకి మీరు చూస్తుంటారో ఎన్నో కెమికల్స్ కొట్టండి మిరప పంట రాదు. మాకు ఎంత నష్టపోయినా కానీ పర్లేదు, మా వ్యవసాయ పద్ధతులు నేను ఎలాంటి సాగుని చెప్తాను, మళ్ళీ చివరిలో చెప్తాను. ఈ బ్యాడిగే మిరప